హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మా రాజ్యాంగం మీద నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేస్తున్నా. వాషింగ్ మిషన్ మొన్ననే వచ్చింది, ఇంకా వాషింగ్ మిషన్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. కొత్తది, జస్ట్ 1 వీక్ కూడా కాలే. సో నేను 1 వస్తే ఆన్ చేసింది వాషింగ్ మిషన్. సో నాకు అప్పుడు క్రేజీ ఐడియా వచ్చింది. వాషింగ్ మిషన్ కి ప్లగ్ కి ఏదైనా టేప్ అన్న ఏదైనా వేసేసి ఏం తెలియనట్టు పెట్టి అది ఆన్ అయితే లేదని చెప్పేసి ఫుల్ తిడతా. ఈవెన్ తిడతా, ఆమె తిడతా, ఇద్దరిని తిడతా. ఎందుకంటే వీళ్ళే కదా మెయింటైన్ చేసేది. క్రేజీ వీడియో అయితే చాలా క్రేజీ ఉంటది, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇదైతే ప్రిపరేషన్ చేస్తున్నాము, ఆన్ అవ్వకుండా ఏదైనా సెట్ చేస్తున్నాము. సెట్ చేసిన తర్వాత చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఇగో టేప్ పేపర్ చుట్టేసి దీనికి టేప్ వేస్తున్నాము ఆన్ అవ్వకుండా. అవుతుందో కాదో తెలియదు, జస్ట్ నార్మల్ పేపర్ పెట్టిన ఇందాక ఆన్ అయింది. ఇప్పుడు టేప్ వేస్తున్నాం. నార్మల్ పేపర్ పెడితే లోపల కొయ్యింది అది. అయినా ఇది ఆ ప్లగ్ లో పట్టాలి కదా. పడుతుందా టేపు? ఇందాక దీనికి వేసినాం, అయినా ఆన్ అవుతుంది అంటే ఊడిపోతుంది. అది పేపర్ వేస్తే జారిపోతుంది. ఇప్పుడు జస్ట్ టేప్ వేసిన, చూద్దాం. అసలు లోపల పోవడం కష్టంగా ఉంది, ఇరిగిపోతేమో రా నాయన. సో గైస్, రెండుటికి వేసినాం, 2 ప్లగ్లకు టేప్ వేసిన. ఇప్పుడు అది ఆన్ చేయి. ఆన్ అయితలేదు. 2 ప్లగ్లకు టేప్ వేసిన. అట్లే వద్దు, నేను బంద్ చేసిన అని చెప్తా. ఓకే, నేను బంద్ చేసిన అని చెప్తా. ఏం చేసిర్రు, కొత్త వాషింగ్ మిషన్, ఒక్క ఐటమ్ నీకు వాడనికి రాదు అంటే మాక్సిమం ఆమె చేతులు అన్ని రఫ్ అండ్ టఫ్ వాడుతుంది, ఖరాబ్ చేస్తుంది. సో ఈజీగా నమ్మేస్తుంది. క్రేజీ ఉంటుంది వీడియో, చూడండి. మామూలు వేసుకోను. మరి మీరు ఎట్లా యాక్టింగ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే చింపేస్తా. ఏడవాలే. 1 hour later. మేక, మీ అక్క వచ్చింది చూడు. వచ్చింది. ఎక్కించడానికి వాషింగ్ మిషన్ ఎందుకు బంద్ చేయలే? బంద్ చేసిన అడుగు ఆ పిల్లని. బంద్ చేసేనా? ఏమో, అందుకే 5 minutes later. ఒక పని చేయడానికి రాదు, ఒక సామాన్ చేస్తే సామాన్ వాడడానికి చేత కాదు. ఎందుకే నువ్వు ఈ బతుకు? ఫ్రిడ్జ్ 2 సార్లు తర్వాత చూసినాం, 2 సార్లు రిపేర్ చేయించిన. మిషన్ నువ్వు కుట్టేది తక్కువ, ఖరాబ్ అయ్యేది ఎక్కువ. అది ఫస్ట్ పంచాయతీ ఉంటది. తిట్టని ఇస్తలేదు. ఇలా తిడితే కూడా మళ్ళా నాకే రివర్స్ తగులుతున్నట్టు అనిపిస్తుంది. అట్లుంటది వీళ్ళతో, అట్లుంటది మనతో. నేనే భూమికి భారమేమో అనిపిస్తుంది ఇలా మధ్యలో. మేమే భారమే. మా వాళ్ళ ప్రాబ్లం అయితే చెప్పి వెళ్ళిపోతే కన్నా. ఏంది ఊకే అదొకటి ఖరాబ్ చేసుకుంటా, ఇదొకటి ఖరాబ్ చేసుకుంటా, కొంచెం వచ్చిన శాలరీ దాపెట్టుకోనియకుండా సేవింగ్స్ చేస్తున్నాం, రిపేర్ పోతున్నాయి. అసలు ఎన్ని ఫోన్లు పగలగొట్టినావు? ఎన్ని ఫోన్లు? నువ్వెన్ని ఫోన్లు పగలగొట్టావు? నేనా? ఒక్కటి కూడా పగలగొట్టాను. నేను కొన్న ఫోన్లు మొత్తం చూపిస్తా. ఆ ఐఫోన్ నవ్య రికార్డ్ చేస్తుంది వీడియో. ఇది పోకో X2 ఫస్ట్ ఫోను. దానికంటే ముందు ఉండే, అది అమ్మేసిన. పోకో X2 మొత్తం బ్యాక్ గ్లాస్ మొత్తం పగిలిపోయి ఉంది. దీన్ని కూడా 3 సార్లు రిపేర్ చేయించిన. ఆ మేడం వాడుతుంది. ఆ మేడం వాడకానికి నువ్వు వాడటం బట్టే కదా దీన్ని 3 సార్లు రిపేర్ అయింది. ఇగో ఇది ఎడిటింగ్ కి వాడతా, ఇంట్లో ఎడిటింగ్ ఉంటది. ఇది ఎడిటింగ్ కి ఇంట్లోనే ఉంటది కాబట్టి నేను వాడతా, కాబట్టి ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. ఇది కొత్త ఫోన్ నాకు ఇచ్చినవేమన్నా? ఇది కూడా కొత్త ఫోన్ కాదు కదా, మరి ఇది ఎందుకు రిపేర్ రాలేదు?
ఆ ఫోన్ వాడి వాడి చిరాకు వచ్చి ఈ ఫోన్ కొన్నాం, ఈ ఫోన్ వాడి వాడి చిరాకు వచ్చి ఐఫోన్ కొన్నాం. ఇప్పుడు ఆ ఫోన్ ఎడిటింగ్ పని చేస్తుంది, ఇది ఉంటే దీన్నే వాడుకుంటుంది నేను ఎడిటింగ్ కి. దానికి కెమెరా అసలు ఎట్లుంది, ఎట్లుంది గీతలు వాడేస్తే ఎట్లుంటది, మళ్ళీ మొత్తం గీతలు కెమెరాలకు. మీకు బ్యాగ్ చూపిస్తాను ఎట్లా వాడుతుంది, చూపిస్తుంది. దారుణంగా వాడుతుంది. ఇగో మొత్తం అసలు ఎన్నిసార్లు బలగొట్టింది, ఎన్నిసార్లు రిపేర్ అయింది. ఈ బ్యాటరీ ఉబ్బిందో ఏమో తెలియదు. ఇగో 3 సార్లు రిపేర్ చేయించిన. ఫ్రిడ్జ్ 2 సార్లు రిపేర్ చేయించిన ఫ్రిడ్జ్ ని. ఈ వాషింగ్ మిషన్ పోదేం గిర్రు. ఇగో ఇది పాత ఫోన్, ఇది కూడా డిస్ప్లే పోతే మొన్న డిస్ప్లే వేయించిన. ఎవరికన్నా ఎక్స్ట్రా ఉంది ఇంట్లో, ఎవరికన్నా అమ్మేస్తే కొంచెం డబ్బులు వస్తాయి, మంచి డిస్ప్లే వేయించి పెట్టిన. ఇది కూడా ఇట్లానే ఉంది. ఇన్ని ఫోన్లు మేము వాడినయే రిపేర్ వస్తాయి, మళ్ళా వేరే ఏవి రిపేర్ రావు. ఎట్లా వాడతావే నువ్వు అంత రఫ్ అండ్ టఫ్? కొంచెం అన్నా ఉండాలి కదా తలకాయ. A few moments later. మార్కెట్ పోతాం. వాషింగ్ మిషన్ తిప్పి పైసలు ఇస్తావు. 100 200 100-200కి సర్వీస్ సెంటర్ కూడా రాడు. 100-200 తీసు. ఇన్ని పైసలు ఎక్కడ నీకు? మొత్తం నాయి దింగిపోయినా కదా. ఇన్ని పైసలు ఉన్నాయి నాకు తెలియకుండా. 4,800. 200 నేనేస్తే 5,000కు ఓకే అయిపోతుందా? ప్రస్తుతానికి చూపించు, బాగా చెప్పి. వీళ్ళకు అసలు పైసలు ఎట్లా కనిపిస్తున్నాయో ఏమో. ఏదో ఈ 5,000 ఇచ్చేసి చేపించుకోపో, నాకు సంబంధం లేదన్నట్టు. సంబంధం లేదని కాదు, మిస్టేక్ అయింది కాబట్టి ఇచ్చిన, తప్పు ఒప్పుకుంటున్నాం కదా. ఎన్ని రోజులు దాపెట్టుకున్నా పైసలు? ఇది గుర్తులేదా? రోజులయ్యా, సంవత్సరాలయ్యా, నెలలయ్యా? నెలకు 500, నెలకు 500, నెలకు 1000 రూపాయల. నెలకు 1000 చెప్తామా? 500. ఎప్పుడు చెబుతా అప్పుడు తీసుకోవడం, ఎప్పుడు చెబుతా అప్పుడు తీసుకోవడం. నా జేబులో డబ్బులు పోతున్నాయి అని చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినా నేను లైట్ తీసుకున్నా. ఇంకా తీసుకుంటే ఇంట్లో వాళ్ళే తీసుకుంటారు కదా అని చెప్పి. ఇది మ్యాటర్. ఆమెకు వచ్చిన శాలరీలలో 500 దాపెట్టుకున్నాడు. నా జేబులో 100, 200, 400 చిల్లర ఉంటే స్వాహా చేసుడు. అవుతున్నావు ఏంది? గొప్ప చెప్తున్నావు కదా నీకోసం. తిడుతుంటే పొగుడుతున్నట్టు అనిపిస్తుంది వీళ్ళకి. మరి ఊరికైతే వెళ్ళి చేపించుకోవడము. 5,000 సరిపోవు ఆ పిల్లని కూడా ఇవ్వమని. నాకా నువ్వు కూడా 5,000. మీ ఇద్దరిదే మిస్టేక్. నువ్వు 5,000 ఇయ్యి, నేను ఒక 5,000 వేసి అది పనికిరాదు నాకు తెలిసి రిపేర్ చేయించిన. నాకు సంబంధం లేదు అంతా కాదు. కానీ ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్ వేసి కొత్త వాషింగ్ మిషన్ తెస్తా. నువ్వు 5,000 నేను 5,000 అయిపోయింది. ఆమె కావాలి. నువ్వు అంతేనా? వచ్చి వారం రోజులు కూడా కాలే వాషింగ్ మిషన్ స్వాహా చేసేది. ఎవరి బట్టలు అలా ఉతుక్కుంటారంట. నేను కూడా నా బట్టలు ఎట్లా ఉతుకుతుంది, ప్రాబ్లం లేదు. ఏంది ఖరాబ్ ఎవరు చేసారు? డబ్బులు ఖరాబ్ చేసిన దానికి డబ్బులు ఇచ్చిన, బట్టలు నాకు ఇలే. 1 hour later. ప్రతి దానికి
ఏడుపు, ఏడుస్తారు, కాంప్రమైజ్ అవుతారు. ఏడవంగానే నేనేమో చల్లగా అయిపోతా, ఏడుస్తున్నారు పోన్లే అని వదిలేస్తా. ఇగో అంతే. ఇంట్లో ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే కథం ఏడుపు, ఏడుపు ఒక్కటి వస్తుంది ఇళ్ళకి ఫస్ట్. అరే తిట్టకపోతే ఏం చేస్తారు? కొత్త ఐటము చుల్లు అనిపిస్తాం అలా. ప్రతిసారి మెంటల్ మేడం ఏం కర్ర కాలేదు, కర్ర చూపిస్తుందా? ఖరాబ్ కాలేదే, ఖరాబ్ కాలేదే. ప్రాంక్ చేసి నిజంగా చూపిస్తుందా? ఆన్ చేస్తా, ఆన్ చేసి చూపిస్తా. దీనికి టేప్ వేసిన, టేప్ తీసేస్తా, టేప్ తీసేసిన చూడండి. ఆన్ చేయి. ఈ ఐడియా ఎవరిచ్చింది తెలుసా? యువర్ సిస్టర్ రే, గో అండ్ హిట్ హిమ్ వెరీ హార్డ్. కొట్టు.